మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీశైలం డ్యామ్ కట్టింది కూడా అప్పుడే. నువ్వు వచ్చినాక ఈ జిల్లాలో కట్టినటువంటి ఏం ప్రాజెక్టులో ఒకటి చెప్పండి జగదీష్ రెడ్డిని. రైతు బంధు వచ్చేసి బీఆర్ఎస్ పేటెంట్ మీరు కేవలం ఒక్కసారి 9 రోజుల్లో 9,000 కోట్లు వంచినమని కథ చెప్పితే దళిత ముఖ్యమంత్రిని ఎగ్గొట్టింది బీఆర్ఎస్, నిరుద్యోగ వృత్తిని ఎగరగొట్టింది బీఆర్ఎస్, అట్లాగే ఇంటికి ఒక ఉద్యోగం అని ఎగరగొట్టింది బీఆర్ఎస్, ఆ తర్వాత డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎగరగొట్టింది బీఆర్ఎస్, రైతు బంధు 3 ఎకరాల భూమి అని ఎగరగొట్టింది బీఆర్ఎస్. 3 ఎకరాల భూమి ఇస్తాను, ఏడాది పెట్టుబడి ఇస్తాను, చిన్న చిన్న కమతాలుంటే వాళ్ళన్నిటిని ఒక దగ్గర చేసేసి వాళ్ళకు ఒక బావి తవ్వి బోరేసి మోటార్ పెడతానని చెప్పేసింది బీఆర్ఎస్ కేసీఆర్. అదే ఎగ్గొట్టింది కూడా వాళ్ళే. కాబట్టి ఇట్లా ఎగవేతలు అని చెప్పేసి చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు తప్ప ఇంకోటి రావు. యూనివర్సిటీలో ఉద్యమాలకు ఊపిరైనటువంటి యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేసింది వాళ్ళే, విద్యను నాశనం చేసింది వాళ్ళే, వైద్యాన్ని నాశనం చేసింది వాళ్ళే. ఈ రాష్ట్రాన్ని అంతిమంగా ఆదాయంతో కూడుకున్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే అప్పుల పాలు చేసింది కూడా వాళ్ళే. విధానాలను నమ్మి వాళ్ళ మోసపు మాటలు నమ్మి వాళ్ళ మాయల గారెని నమ్మేసి ప్రజలు మోసపోయినామని చెప్పేసి మొన్న మా సామేలన్న భాషలో చెప్పాలంటే కొట్టుడు కొడితే దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకు. రేషన్ కార్డుల విషయం లెక్కలు సూర్యాపేటలో 11,300 పైచిలకు దరఖాస్తులు స్వీకరించారు హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు. ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అంటే శాంక్షన్ సంబంధించినటువంటి అప్రూవల్ అయినటువంటి 9,000 చిల్లర. నల్గొండలో 13,000 దరఖాస్తులు స్వీకరిస్తే నాగార్జున సాగర్ ఎన్నికలు వీటిని దృష్టిలో పెట్టుకొని అప్రూవల్ అయిన 11,000 చిల్లర. భువనగిరిలో 7,000 పైచులకు దరఖాస్తులు స్వీకరిస్తే అప్రూవల్ అయిన 5,000. మొత్తం కలిపితే కూడా నువ్వు 20,000 చిల్లర ఉన్నాయి తప్ప లేవు. జగదీష్ రెడ్డి ఏం చెప్తాడు, 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చింది అంటాడు. 6,47,000 రేషన్ కార్డులు ఇవ్వకుంటే నన్ను చెంపదెబ్బ కొడతారా, ఇంకా కాళ్ళ కింద వేసుకునే దాంతో కొడతారా అని అన్నాడు. నేను ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి డేటా ఇచ్చినాను, మీకు కూడా కావాలంటే నా కార్లో ఉంది ఇస్తాను. ఉమ్మడి జిల్లాకు నువ్వు 20,000 చిల్లర ఇస్తే 10 జిల్లాలో 10, 2, 20. మరి 6,47,000 ఆడిచ్చినావు. నేను దేంతో కొట్టాలా ప్రజలు, ఎక్కడ కొట్టాలా ప్రజలు? కాబట్టి మీరు చెప్తున్నటువంటి గవర్నమెంట్లో మీరు 10 ఏళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి, ఆ లెక్కలు తీసి బయట పెడితే మీ ఇజ్జత్ పోద్ది అనేటువంటిది లేకుండా బజార్లకు ఒక మాట వదిలితే, ఒక వాదన వదిలితే అది తప్ప ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైంది అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి. మేము నెక్స్ట్ అంటే 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది నెక్స్ట్ అంటే. నీకు అంత శక్తి ఉంటే, నీకు శక్తివంతులు అయితే, నీకు ప్రజల్లో అంత మద్దతు ఉంటే, ప్రజల్లో అంత సపోర్ట్ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 50,000 పైసలకి ఎందుకు లీడ్ ఇస్తారు? నువ్వు అత్యవసర ఓట్లతోనే కదా గెలిచింది, 3 సార్లు అత్యవసర ఓట్లతోనే గెలిచింది. 5 మార్కు దాటినటువంటి దాఖలా లేదుగా నీకు, 2, 3, 5 కదా నీది. కాబట్టి నేనేమంటున్నంటే జగదీష్ రెడ్డికి, నీకు స్పీకర్ ఫార్మేట్లో నువ్వు వచ్చేసి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు. నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా ఏ రాజకీయ జెండా పట్టుకొని రాజకీయాల నుంచి తప్పుకొని ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటా. నీకు దమ్ము ఉంటే చేతనైతే ఆ పని చేయి. కానీ 3 ఏళ్ళ తర్వాత వెనకటికి ఊళ్ళలో సామెత చేస్తారు, చచ్చిపోయిన భార్య ఉంటే ఉన్నదాన్ని కలిపితే బుడ్డేడు పాలు ఇచ్చేది అన్నట్టు. 3 ఏళ్ళ ఎన్నికల తర్వాత నీ పార్టీని గల్లెంత చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. నీ పార్టీ చేసినటువంటి పాపాలు, నువ్వు చేసినటువంటి పాపాలు తెలంగాణ పట్ల శాపాలుగా మారినాయి అని చెప్పేసి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. భార్య భర్తల ఫోన్లు కూడా రహస్యంగా ఉన్నటువంటి కల్చర్ మీది, మనుషులను మనుషులుగా చూడనటువంటి కల్చర్ మీది. నేను జగదీష్ రెడ్డికి ఏమంటున్నంటే, ఈ జిల్లాలో నీ పార్టీలో నీ చక్కదనం చూసుకోకసారి. మా గురించి ఎందుకు, నీ పార్టీలో 11 గెలుసుడు కాదు కదా, 11 నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళతో నీ సైక్యత ఏందో చూసుకో ఫస్ట్. ఇంట గెలవనమ్మ రచ్చ గెలిచింది అన్నట్టు ఫస్ట్ నువ్వు ఇంట గెలువు. నీ ముఖం బాగలేక అద్దం బలగొట్టుకుంటే ఎట్లా?
నీ ముఖాన్ని బాగా చేసుకో, ఓకేనా? ఫీజులు ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అయిందని నేను చెప్పినాను. ఆ మైండ్ బ్లాక్ అయినటువంటి దాంతోనే మతిపోయి శృతి లేని మాటలన్నీ మాట్లాడతాం. నాసిక్లో ప్రారంభమైనటువంటి కృష్ణానది ఈరోజు గోదావరి నది సముద్రంలో కలిసేంత వరకు దాదాపు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. 1000 కిలోమీటర్ల పైచిలుకు, అంటే దాదాపు గోదావరి నది అనేటువంటిది తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం ఎక్కడ వాటర్ క్యాచింగ్ పాయింట్ ఉన్నది, ఎక్కడ వాటర్ క్యాచ్ చేస్తే తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయనేటువంటి కనీస ఆలోచన లేకుండా అడ్డగోలుగా ప్రాజెక్టు కట్టి ఈరోజు బ్యారేజీకి డ్యామ్కు సంబంధించినటువంటి తేడా ఉంటుంది. నువ్వు బ్యారేజీ కట్టినటువంటి దాన్ని కాళేశ్వరంలో కన్నెపల్లి పంప్ హౌస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ పంప్ హౌస్ సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు మించి కట్టొద్దని చెప్పేసి అప్పుడు చాలామంది ఇంజనీర్లు చెప్పారు. దాని శక్తికి మించి నువ్వు 14 టీఎంసీల వరకు ఆడ క్యాచింగ్ పాయింట్ కాడనే నువ్వు 14 టీఎంసీల వరకు దాన్ని లెవెల్ పెంచడం మూలంగా దాని సామర్థ్యము వరద కొట్టును ఆపలేక అది కుంగిపోయినటువంటి ఒక పరిస్థితి. కుంగిపోయినటువంటి కాళేశ్వరానికి బాధ్యులెవరో చెప్పమంటే జగదీష్ రెడ్డి తన బాధంతా, తన సోదంతా, తన సంబంధించినటువంటి అక్కాసినంతా కక్కుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇలా కట్టింది వాళ్ళే, కుంగిపోయేటట్టు చేసిన వాళ్ళు. గోదావరి జలాలు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి జగదీష్ రెడ్డి కానీ, హరీష్ రావు గారు కానీ మేము చాలా స్పష్టంగా చెప్తాము. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మీరు గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? మీరే కదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోయి చేపల పులుసు తిని మేము మాజీ ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ఇరిగేషన్ మంత్రి, నువ్వు అందరు పోయేసి చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పారు. కృష్ణా గోదావరిని అనుసంధానం చేసి మీరు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అని చెప్పి సలహా ఇచ్చిందే మీరు కదా ఆనాడు జగన్ గవర్నమెంట్కి. ఇవాళ జలదోపిడి వాళ్ళు చేసుకోవడానికి బార్లు తెరిచింది మీరే కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే గడిచిన 10 సంవత్సరాల్లో కేంద్ర జలశక్తి కమిషన్ కాడికి పోయి, కేంద్ర సిడబ్ల్యూసి కాడికి పోయి, గోదావరి అథరైజేషన్ కమిషన్ కాడికి పోయి, కృష్ణానది అథరైజేషన్ కమిషన్ కాడికి పోయి మీరు ఎందుకు తెలంగాణ వాటాను, నికర జలాలలో తెలంగాణ వాటాన్ని ఎందుకు మీరు పదిలం చేయలేకపోయారు? ఎందుకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపకల్పన చేయలేకపోయారు? ఎందుకు దానికి సంబంధించినటువంటి అనేక రకాల విధి విధానాలను మీరు రూపకల్పన చేయలేకపోయారు? మీరు చేయలేదు. మీరు ఆ ప్రయత్నం చేయలేదంటేనే తెలంగాణ సమాజానికి మీరు ద్రోహం చేసిర్రు, తెలంగాణ సమాజానికి మీరు అన్యాయం చేసిర్రు, తెలంగాణను మీరు దండుకుర్రు, దోసుకుర్రు, దండుపాలెం మూటలాగా తయారైంది తప్ప ఈ ప్రాంతాన్ని చేసింది. నేను జగదీష్ రెడ్డికి గోదావరి విషయం, కృష్ణానది విషయం పక్కా పెడదాం. నేను సూటిగా ఆయనను అడుగుతున్నాను, ఈ జిల్లాలో నువ్వు కట్టిన ప్రాజెక్టులు ఎన్ని, నువ్వు దొవ్విన కాలువలు ఎన్ని, నువ్వు ఇచ్చిన కొత్త సాగంతో చెప్పమని మేము అడుగుతున్నాం. ఎంతసేపు ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వచ్చినాయని చెప్పింది. ఎస్ఆర్ఎస్పి కెనాల్ దొవ్వింది మా కాంగ్రెస్ హయాంలోనే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ దొవ్వింది. ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి నీళ్లు గ్రావైట్ ద్వారా పైన వరదలు వచ్చేసి వచ్చినాయి తప్ప నీ కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది లేదు. నేను జగదీష్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా, కాళేశ్వరంలో నువ్వు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసినావు, ఎన్ని టీఎంసీల నీళ్లు మళ్ళీ తిరిగి సముద్రంలోకి వదిలినావు? నీకు ఎత్తిపోసిన నీళ్ళెన్ని, కాలిన కరెంట్ ఏందో ఇవాళ లెక్క తీస్తే తేలుతుంది. నువ్వు ఎక్కడ వరద నీళ్ళు వచ్చేసి పారినా దాన్ని కాళేశ్వరం కథ చెప్తున్నావు. ఎక్కడ వరదతో నీళ్ళు వచ్చేసి గ్రావైట్తో నీళ్ళు వచ్చినా దాన్ని కాళేశ్వరం కథ చెప్తున్నావు. ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరి వచ్చి ఎల్లంపల్లి, మిడ్ మానేరి ఇవి నిండి గ్రావైట్ ద్వారా నీకు
ఇక్కడికి వచ్చినటువంటి నీళ్లను కాళేశ్వరం కథ చెప్తాను. కాబట్టి నేనేమంటామున్నంటే జగదీష్ రెడ్డికి నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ షో చేసుకోకు. నల్గొండ క్లాక్ టవర్ రేవంత్ రెడ్డి గారి ఒక గొప్ప నిర్ణయంలో భాగంగా పేదవాడి సొంత ఇంటి కళలను నెరవేర్చేటువంటి ఒక బహుతరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో గత పాలనలో, గత ప్రభుత్వంలో, గత ముఖ్యమంత్రి పేదవాళ్లకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోగా, డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇవ్వకపోగా, ఇల్లు కట్టుకునేటువంటి వాళ్లకు అనాపైస సాయం చేయనటువంటి ఒక స్థితి నుంచి ప్రజలు సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పేసి ఆశించి ఆలోచించి ఎదురు చూసి కళ్ళు కాయలుగా వస్తున్నటువంటి ఒక తరుణంలో ఈ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యాన్ని, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. పోయిన నెలలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ తదనంతరం అన్ని గ్రామాలలో లబ్ధిదారులకు ఇల్లు గ్రౌండ్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తాం. ఇళ్ళ కార్యక్రమాన్ని మేము ప్రారంభించినటువంటి క్రమంలో ఆ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సంతోషాన్ని మేము చూస్తాం. చాలామంది మా జీవితంలో ఒక బిల్డింగ్ కట్టుకుంటామని చెప్పేసి మేము అనుకోలేదు. ఈరోజు మాకు ఇల్లు రావడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి మేము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ మంత్రులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి లబ్ధిదారులు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇంకా గ్రామాలలో ఈరోజు మేము ఇచ్చిన 3500 ఇళ్లకు తోడుగా ఇంకా చాలామందికి ఇల్లు నీడుంది, అవసరం ఉంది. వారికి కూడా విడతల వారీగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము భరోసా ఇస్తున్నాం, చెప్తా ఉన్నాం. మేము ఇస్తున్నటువంటి భరోసాని, మేము చెప్తున్నటువంటి అంశాన్ని వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తూ ఇవాళ కాకుంటే మాకు రేపు ఇల్లు వస్తుంది, రేపు కాకుంటే మాకు ఎల్లుండి ఇల్లు వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఈ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన వారికి ఉన్నదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఇవాళ ఉచితంగా బస్సు కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు, మొన్న సన్నబియ్యం ఇచ్చినటువంటి కార్యక్రమం, ఇట్లా అనేక కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఫీజులు ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అయిందని నేను చెప్పినాను. ఆ మైండ్ బ్లాక్ అయినటువంటి దాంతోనే మతిపోయి శృతిలేని మాటలను మాట్లాడుతాం. నాసిక్లో ప్రారంభమైనటువంటి కృష్ణానది ఈరోజు గోదావరి నది సముద్రంలో కలిసేంత వరకు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. 1000 కిలోమీటర్ల పైచిలుకు అంటే దాదాపు గోదావరి నది అనేటువంటిది తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం మొత్తంన ఎక్కడ వాటర్ క్యాచింగ్ పాయింట్ ఉన్నది, ఎక్కడ వాటర్ క్యాచ్ చేస్తే తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయనేటువంటి కనీస ఆలోచన లేకుండా అడ్డగోలుగా ప్రాజెక్టు కట్టింది. ఈరోజు బ్యారేజీకి డ్యామ్కు సంబంధించినటువంటి తేడా ఉంటుంది. నువ్వు బ్యారేజీ కట్టినటువంటి దాన్ని కాళేశ్వరంలో కన్నెపల్లి పంప్ హౌస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ పంప్ హౌస్ సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు మించి కట్టొద్దని చెప్పేసి అప్పుడు చాలామంది ఇంజనీర్లు చెప్పారు. దాని శక్తికి మించి నువ్వు 14 టీఎంసీల వరకు ఆడ క్యాచింగ్ పాయింట్ కాడనే నువ్వు 14 టీఎంసీల వరకు దాన్ని లెవెల్ పెంచడం మూలంగా దాని సామర్థ్యము వరద కొట్టును ఆపలేక అది కుంగిపోయినటువంటి ఒక పరిస్థితి. కుంగిపోయినటువంటి కాళేశ్వరానికి బాధిలోరో చెప్పమంటే జగదీష్ రెడ్డి
తన బాధంతా, తన సోదంతా, తన సంబంధించినటువంటి అక్కాసనంతా గక్కుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇలా కట్టింది వాళ్ళే, కుంగిపోయేటట్టు చేసేది వాళ్ళు. గోదావరి జలాలు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి జగదీష్ రెడ్డి కానీ, హరీష్ రావు గారు కానీ మేము చాలా స్పష్టంగా చెప్తాము. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మీరు గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? మీరే కదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోయి చేపల పులుసు తిని మేము మాజీ ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ఇరిగేషన్ మంత్రి, నువ్వు అందరు పోయేసి చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పారు. కృష్ణా గోదావరిని అనుసంధానం చేసి మీరు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అని చెప్పి సలహా ఇచ్చిందే మీరు కదా ఆనాడు జగన్ గవర్నమెంట్కి. ఇవాళ జలదోపిడి వాళ్ళు చేసుకోవడానికి బార్లు తెరిచింది మీరే కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండుంటే గడిచిన 10 సంవత్సరాల్లో కేంద్ర జలశక్తి కమిషన్ కాడికి పోయి, కేంద్ర సిడబ్ల్యూసి కాడికి పోయి, గోదావరి అథరైజేషన్ కమిషన్ కాడికి పోయి, కృష్ణానది అథరైజేషన్ కమిషన్ కాడికి పోయి మీరు ఎందుకు తెలంగాణ వాటాను, నికర జలాలలో తెలంగాణ వాటాన్ని ఎందుకు మీరు పదిలం చేయలేకపోయారు? ఎందుకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపకల్పన చేయలేకపోయారు? ఎందుకు దానికి సంబంధించినటువంటి అనేక రకాల విధి విధానాలను మీరు రూపకల్పన చేయలేకపోయారు? మీరు చేయలేదు. మీరు ఆ ప్రయత్నం చేయలేదంటేనే తెలంగాణ సమాజానికి మీరు ద్రోహం చేసిర్రు, తెలంగాణ సమాజానికి మీరు అన్యాయం చేసిర్రు, తెలంగాణను మీరు దండుకుర్రు, దోసుకుర్రు, దండుపాలెం మూటలాగా తయారయ్యేది తప్ప ఈ ప్రాంతాన్ని చేసింది. నేను జగదీష్ రెడ్డికి గోదావరి విషయం, కృష్ణానది విషయం పక్కా పెడదాం. నేను సూటిగా ఆయనను అడుగుతున్నాను, ఈ జిల్లాలో నువ్వు కట్టిన ప్రాజెక్టులు ఎన్ని, నువ్వు దొవ్విన కాలువలు ఎన్ని, నువ్వు ఇచ్చిన కొత్త సాగంతో చెప్పమని మేము అడుగుతున్నాం. ఎంతసేపు ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వచ్చినాయని చెప్పింది. ఎస్ఆర్ఎస్పి కెనాల్ దొవ్వింది మా కాంగ్రెస్ హయాంలోనే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ దొవ్వింది. ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి నీళ్లు గ్రావైట్ ద్వారా పైన వరదలు వచ్చేసి వచ్చినాయి తప్ప నీ కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది లేదు. నేను జగదీష్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, కాళేశ్వరంలో నువ్వు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసినావు, ఎన్ని టీఎంసీల నీళ్లు మళ్ళీ తిరిగి సముద్రంలోకి వదిలినావు? నీకు ఎత్తిపోసిన నీళ్ళెన్ని, కాలిన కరెంట్ ఏందో ఇవాళ లెక్క తీస్తే తేలుతుంది. నువ్వు ఎక్కడ వరద నీళ్ళు వచ్చేసి పారినా దాన్ని కాళేశ్వరం కథ చెప్తున్నావు. ఎక్కడ వరదతో నీళ్ళు వచ్చేసి గ్రావైట్తో నీళ్ళు వచ్చినా దాన్ని కాళేశ్వరం కథ చెప్తున్నావు. ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరి వచ్చి ఎల్లంపల్లి, మిడ్ మానేరి ఇవి నిండి గ్రావైట్ ద్వారా నీకు ఇక్కడికి వచ్చినటువంటి నీళ్లను కాళేశ్వరం కథ చెప్తాను. కాబట్టి నేనేమంటామున్నంటే, జగదీష్ రెడ్డికి నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ షో చేసుకోకు. నల్గొండ క్లాక్ టవర్